ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ మాటలందరి ఆ ప్రేమను, మీ యొక్క వాక్యం అందరిలో తగిన మమ్మలను గ్రహించగలిగిన జ్ఞానమును మీరు మాకు దయచేయండి. తండ్రి, బలహీనను కనికరించండి, నన్ను మరుగుపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని, సమస్త వ్యతిరేక ఆత్మను బంధించి మీరు మమ్మల్ని సంచయించమని, మీ ఆశీస్సులతో, మీ దీవులతో ఎక్కడ మా ప్రతి ఒక్క హృదయమును మెత్తని చేయండి, సిద్ధపరచండి. మీలోని రాటి గుండెను తీసేసి మీకు మాంస హృదయాన్ని సెలవిచ్చిన ప్రభువా, తండ్రి, మా హృదయం మెత్తని చేసి మీ వర్తమానులు మహలు నాటులాగలను, మీ వాక్య ప్రకారం జీవించలాగలను మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, మా తిరుగుబాటు స్వభావము, మా మూర్ఖత్వము నుంచి మాకు విడుదల దయచేయము. మీ స్వభావము, మీ స్వరూపులకు ఎదుగుటకు మాకు నేర్పించమని క్రీస్తు వారికి పరిశుద్ధమైన మమ్మలో ప్రార్థించి శ్రవిస్తున్నాను తండ్రి. వారికను సావనేరు. ఆదాము అలా దేవుడు ప్రేమించాడు, కానీ తండ్రి మాట వినందువల్ల ఏమైనాడు? ఆ యొక్క క్షేమస్థితి నుండి, ఆయన యొక్క మహిమ కలిగిన రెక్కల నుండి ఆదాము నెట్టివేయబడినాడు. ఎవరు? దేవుడు ప్రేమవాడు నెట్టివేయడు. కానీ అక్కడేం రాయబడిందంటే, కొందరి పాపములు వారి ముందుండి వారిని ఈడ్చుకొని పోను, కొందరి పాపములు వారి వెనకుడి వారిని నెట్టుకుపోను. నా పాపములు, మనము చేసిన ఆ పాపములు దేవునికి దురస్తులుగా చేస్తున్నాయి. ఈ దేవునికి దురస్తుడైన మనుషుడు లోకంలో ప్రయాసపడుతూ ఉంటాడు. లోకంలో ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుని నుండి ఎప్పుడైతే బయటకు పోతామో ప్రేసోళ్ళారా, ఎప్పుడైతే దారి తొలగినాడో ఆ పాపము అతను నెట్టుకు వెళ్ళింది. ఒకవేళ తండ్రి రకం తెలుస్తుంది, దిగంబడైన సంగతి తెలియకపోతే చెట్టు స్వరం దాంకోడు. దిగంబడని తెలుసు, ఎందుకు దిగంబడయ్యాడో కూడా తెలుసు, కానీ ఒప్పుకునే స్వభావం లేదు, కట్టిన స్వభావం. అందువల్ల తండ్రి దేవుడు వచ్చినప్పుడు ఆయన కేక వేస్తే, ఎక్కడున్నావు? నేను దిగంబడిగా చెట్టు స్వరం దాగున్నాను. తండ్రి దగ్గర దాగి ఉండవలసిన పని లేదు. కుమారుడు తప్పు చేసినప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే, తన జీవితాన్ని తండ్రి దగ్గర చెప్పుకుంటే కనికరం గల దేవుడు కౌగిలించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు పందులను పట్టుకుని దొరకదు, కానీ బుద్ధి వచ్చినప్పుడు కౌగిలించుకున్నాడు. కనుక ప్రేసులారా, మన పాపములు మనం ఒప్పుకొనకుండా మనం ఉన్నప్పుడు మన హృదయం కఠినమైపోతుంది. కఠినమైపోయిన తర్వాత జరిగేది ఏంటంటే, దేవుని సన్నిధి నుండి బయటకు వెళ్తాం. బయటికి వెళ్ళి కూడా మనం అనుకుంటాము మంచిగా ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, మంచిగానే భక్తి కొట్టున్నాము, చక్కగా పాటలు పడుతున్నాము, మంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రేసలరా, నీ ప్రార్థన దేవుని దృష్టికి వెళ్ళాలంటే నువ్వు యథార్థతో ప్రార్థన చేయాలి. నీ లోటుని సెట్ చేసుకోవాలి. లోపల మురికి పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ఎదురుకి వెళ్ళదు. ఆదాము నెట్టివేయబడిన తర్వాత అప్పుడైనా గ్రహించలేదు ఆదాము. మనస్సు కఠినమైపోతుంది. కనుకనే నీ మనస్సాక్షి వార్త వేయబడకుండా నీలో ఏదైనా చిన్న బలహీనతగానే దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కార్చాలి. దేవుని మహిమ నీకు అర్థమైనప్పుడు, ఆయన రెక్కలు నీకు క్షేమిస్తాయని తెలియనప్పుడు వెళ్ళిపోతావు, ప్రయాసపడుతూ ఉంటావు. ఆ ప్రయాస వల్ల ఫలితం లేదు. కానీ చాలా విషయాల్లో ప్రేసోలరా, ఈ దినాల్లో నా హృదయంలో చాలా భారము, దుఃఖము. ఎందుకనగా నేను ఎంతవరకు ఇతరులకు, నా ప్రేసోలకు మేలుకరంగా ఉన్నాను, ఎంతవరకు నాలోంచి దేవుని జీవజన్మను ఇతరులకు పంచిపెట్టగలుగుతున్నాను. ఎంతకాలం ఉన్నా మనుషులు మారలేదంటే కారణము ఇక్కడ నిలబడిన నేనే. అందువల్లే నా హృదయంలో ఒక భారము. ఒక మనుషుడు తప్పు చేస్తుంటే అతన్ని నేను సమర్థించలేను, కానీ అతన్ని ప్రేమిస్తాను. ఎంతవరకు? నా ప్రభు నా కొరకు మరణం వరకు ప్రేమించిన నన్ను
నేను నశించి పోటుకి ఇష్టపడదు నా తండ్రి. ఆ ప్రేమ నాలో కావాలి. అయితే దేవుని మాటను వింటూ లోబడకపోతే అతని ప్రాణములకు అతడే ఉత్తరవాది. నెట్టివేయబడినాడు. నెట్టివేయబడిన తర్వాత ఏం జరిగేది? అంతవరకు ఎవరైనా కష్టపడినాడు ఆ ప్రయాసలో? ఏమి ఇది? ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈయన బట్టి భూమి శపింపబడింది. పొలుగు తీసుకుని చెమట ఊడ్చి పనిచేయాల్సి వచ్చింది. ఆయన సంతోషం అంటదా? లేదే. ప్రేమ సహోదరుడు అందుకని మరలా తండ్రి దేవుడు ప్రేమమయుడు కనుక, మర్చిపోలేడు కనుక, త్రోసివేయలేడు కనుక మళ్ళీ అక్కడికి వచ్చి కేకేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుస్తున్న సమస్త జనారా ఎందుకు దొరకెళ్ళారు? వెళ్ళినా నేను పిలుస్తున్నాను, రండి నా దగ్గరని. నేను సాత్వికుడను, నేను దేన మనసు గలవాడును, నేను ఎవరిని తులసివేయను, నా కోపం నిమిషం మాత్రమే. అయితే నేను ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని రా నా దగ్గర రమ్మనోచున్నాడు నిన్ను ప్రభు యేసు. వంచాతలా కారాము చాపి రమ్మనోచున్నాడు వంచాతలా. ఎటువంటి ఆదరణ నీకిస్తున్నది? సోదరుడు, ఆ ప్రేమ ఎంత గొప్పది. ఆయన తిరుగుబాటు చేసిన, ఆయన గాయపరిచిన, ఆయన మాత్రము విడిచిపెట్టలేదు. ఎందుకు ప్రయాస? ఎందుకు చెమటోడవలసి వచ్చింది? ఎందుకు భూమి శపింపబడింది? నా పాపం నిమిత్తమే కదా అని గ్రహించినప్పుడు ఆయన కేక వింటున్నావు. మళ్ళా నీకు విశ్రాంతి ఇచ్చేవాడు, నేను రక్షించేవాడు. కనుక ఏం చేయాలా? నువ్వు తిరిగి ఆయన దగ్గర రావాలి. తిరిగి రావాలంటే మొదట నీ యొక్క శారీరమును నువ్వు జయించాలి. చాలామందికి తెలియదు. దేవుని దూరం అవటానికి కారణము శరీరము. ఈ శరీరమును ఏ మనుషుడు స్వాధీనం చేసుకోలేడు, ఏ మనుషుని వల్ల కాదు. అది దేవుని సన్నిధిలో ప్రార్థనతో తన జీవితాన్ని నింపుకుంటే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు కాదు, ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం వింటున్నా నీవు ధన్యుడు కాదు, కానీ వాక్య ప్రకారం జీవించే నీవు ధన్యుడు. వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు వాక్యములో అనే అర్థములో నా జీవితాన్ని మనం చూసుకోవాలి. జీవితంలో చూసుకున్నప్పుడు మనలో ఉన్న ఆ యొక్క ప్రతి బలహీనత, ప్రతి పాపపు డాగు అర్థంలో కనిపిస్తుంది. అప్పుడు కడుగు కొనవలెను. కడుగు కొనవలంటే నీ కొరకు ప్రాయశ్చిత్త బలిగా అయిపోయి రక్తాన్ని చిందించిన ప్రభు రక్తం నీ కొరకు ప్రవహిస్తుంది. ఆయోటమోంగేదో ఆశోదరాయే నే